వినపడలేదు గల్ల. వినపడు. నమస్తే గురుదేవ. జై గురు. నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినః ఫీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పాదుకాస్తం నేనంటాను. అను శ్రీ సమం చితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంత మధ్యమమ ప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. వ్యోమమద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం త్రితయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం.
హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణికా మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం పంచ పంచ కృషీక దేక మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగితం నినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం పంచవర్ణ సుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్యచిదగ్ని మండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం హంసచారమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేకవర్ణమతఃపరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం తప్త కాంచన దివ్యమానమకాణుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నిఠలాంతరాళ విహారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం శ్రీ సద్గురుపాదుకాస్తవం సంపూర్ణం. జై గురు. జై ప్రభు మహారాజుకు జై, పూర్ణానంద పులయాజులకు జై. జై గురుదేవ. అందరికీ జై గురు. చెప్పన్నా, పద్యం ఎన్నో పద్యం? అసిత్ అన్న ఆయన చెప్తా ఉంటాడు, నీకు వినపడలే. మ్యూట్ అట్లా పెట్టుకోవాలన్నా. అదే నేను చెప్తాండి. ఇది 59 పద్యం. 58 బావా. 58. జై గురు, జై గురు. నా మీద ప్రేమ చేతను ఈ మనుషులు నిలుపదలచి ఎన్నో యుక్తులు తామనరించిన నిలుతునే నే మృష నిలవగలదే నిశ్చయము వలెన్. ఏది 48వ ఇది? 58. సరే సరే సరే. ఈ పద్యమునందు ఎరుక తన స్వగతమును, స్వభావము, స్వధర్మము వెల్లడి చేయుచున్నది. ఎరుక తన స్వభావము, తన స్వగతాన్ని వెల్లడి చేస్తుందంట ఈ పద్యంలో. ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, మరి ఇతర మతంలో వారంతా కూడా నేననుచు గుర్తెరిగే ఎరుకే సత్యమని
నేనని ఏదైతే గుర్తిస్తాందో ఆ ఎరుకే సత్యమని, దానిని గుర్తెరుగుటే మోక్షం అని తలపోసి, దాన్ని గుర్తెరుగుట మోక్షం అని తలపోసి అంటే అందుకే ఎక్కడ చూసినా మొదట ఏం ప్రశ్నిస్తారంటే వాళ్ళు కలిసి చోటలో ఆత్మదర్శనం జరిగిందే అంటే నేను నువ్వు తెలుసుకోవడమే ఆత్మదర్శనం కాబట్టి ముందు దాని గురించి ప్రశ్నిస్తుంటారు. అదే పరమాత్మ, అదే బ్రహ్మము వాళ్ళ దృష్టిలో కాబట్టి. మన దృష్టిలో అయినా కూడా అదే కానీ దాన్ని రహితపరుచుకునేది మంది. కాబట్టి ఆ తలపోసి దానినే సత్యమని నిత్యమని తలపోసినటువంటి వాళ్ళు ఆ ద్వైతాద్వైత విశిష్టాద్వైతం వాళ్ళు, ఇతర మతముల వాళ్ళు దాన్ని గుర్తెరుగుటే మోక్షం అని తలపోసి భక్తి జ్ఞాన యోగ మార్గాలను అవలంబించి మళ్ళీ ఆ నేరును అతి ప్రేమతో నిలుపుకొనుచున్నారు. అదేమో ఎరుక రహితమే మోక్షము, ఎరుక రహితమే ముక్తి, తిరిగినటువంటి ముక్తి అని మహాద్వైతమైనటువంటి అచలంలో చెప్పబడింది. ఎందుకంటే ఆ ఎరుక ఏ ఎరుక అయితే సంకల్పించిందో దాంతోనే సృష్టి జన్మలు కలిగినాయి కాబట్టి దాన్ని రహితం చేసుకోవాలనేటువంటిది లేకుండా ఆ నేరును ఏం చేస్తున్నాయంటే అతి ప్రేమతో నిలుపుకొంచున్నాయి. అతి ప్రేమతో నేననే దాన్ని నిలుపుకుంటూ ఉన్నాయి. ఆ గుర్తిరిగే నేనే మృషయని, అది ఏ కర్మకు కారణమైన బయలుంది జనన మరణములు పొందుతున్నదని. ఎందుకంటే ఏ గుర్తెరిగే ఎరుక ఉందో ఆ గుర్తెరిగే ఎరుకే సంకల్పిస్తోంది. ఆ ఎరుకే కర్మలు చేయిస్తోంది నీతో. ఆ కర్మల యొక్క ఫలితమే మళ్ళీ జన్మకు కారణమై ఉన్నది అని అది రహితం చేసుకోకుండా అది బ్రహ్మము, అదే నీవు, అదే అఖండంగా ఉన్నటువంటి ఈ ఏదైతే ఉన్నదో నీలో గుర్తెరిగే ఎరుక అనేది, ఆ గుర్తెరిగే చైతన్యమే సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మాండ చైతన్యాన్ని ఆ రెండింటిని ఏకపరిచి ఏం చేశారంటే నువ్వే బ్రహ్మవు, నువ్వే అని చెప్పారు. ఆ నేను అనేది ఆ కారణమైన వస్తువుగా ఉన్నది కాబట్టి జనన మరణాలకు రెండిటికి ఏం చేత అంటే అది కర్మ చేయిస్తున్నది దానివల్లనే కాబట్టి. జ్ఞానం లేకపోతే కర్మం చేయవు, జ్ఞానంతో ఆలోచించి చేస్తావు ఏది చేసినా కూడా. కాబట్టి ఈ రెండు పొందుతాండే జన్మకర్మలు పొందుతున్నటువంటి కారణమైన దాన్ని నిలబెడుతూ దానివల్ల పొందుతున్నదని వారు ఎరుగరు. ఈ జన్మ వల్ల కర్మ, కర్మ వల్ల జన్మ, ఆ రెండు చేయడానికి ఆ రెండిటికి కారణమైంది ఏంటంటే గుర్తెరిగే ఎరుక, నేననేటువంటి అహం. అది తొలగకుండా ముక్తి అనేది రాదు. ఈ కారణమైనటువంటి తన స్వస్వరూపమైనటువంటి నేనును గుర్తెరుగుట ఏ విధంగా ముక్తి అగును? ఈ నేననేది ఏమిటి అనేది గుర్తెరగడమే కదా. నేనును గుర్తెరగటమే ఆ నేనునే దాన్ని ఆత్మని గురించి తెలుసుకోవడం. ఆత్మ సందర్శనం అంటే అదే నేనును గుర్తెరగడమే. ఏది తన స్వస్వరూపమైనటువంటి నేను, నామరూపాత్మకమైన నేను కాకుండా తనలో ఉండి సర్వానికి కారణమైనటువంటి ఏదైతే ప్రేరణ కలిగిస్తుందో, దేని వలనైతే ఇదంతా తెలియబడుతుందో, ఏది సంకల్పిస్తుందో అది కారణమైంది. దాన్ని గుర్తెరగడమో నేనును గుర్తెరగడమే. నువ్వంటే నీ అసలైన స్వస్వరూపం ఏమిటి అనేది గుర్తెరగడం. అట్లాగే అనేక మంది జీవులుగా ఉన్నటువంటి అనేక సృష్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి దాంట్లో 84 లక్షల జీవరాశులుగా ఉన్నటువంటి అనేక జీవుల్లోనూ చైతన్యం ఉన్నది, ఎరుక ఉంది. అట్లే బ్రహ్మాండంగా చెప్పబడే దాంట్లో సమిష్టి ఎరుక అనేది అక్కడ కూడా ఉంది. వాటి యొక్క పరిణామాలన్నీ నీలోనూ ఉన్నాయి. అవే ఈ తన్మాత్రలతో కూడినటువంటివి పంచభూతాత్మకంగా కూడా ఉన్నాయి. ఇవన్నీ దీన్ని గుర్తెరుగుటము అని తన స్వస్వరూపమైన నేను గుర్తెరుగుట ఏ విధంగా ముక్తి అగును? ఒక అహంకారం పోయి మరి ఒక అహంకారంతో కలిసిన యుక్తి అగున, ముక్తి అగున.
ఒక అహంకారం అంటే ఈ నేనంటున్నది ఒక అహంకారం, ఈ వెష్టిగా ఉన్నటువంటి అహంకారం. దీంట్లో నేనుగా నామరూపాత్మకాన్ని తీసేసి నాలో గుర్తెరుగుతున్న తెలివి ఏదైతే పలుకుతుందో అది అసలైనటువంటి నేను. మరి ఆ అసలైన నేను చైతన్య స్వరూపంగా ఉన్నటువంటిది. దాన్ని పోయి దాని యొక్క మూలాన్ని తెలుసుకుంటే అక్కడ ఒక సమిష్టి ఎరుక ఉంది. సమిష్టి మహదహంకారంతో కూడిన బ్రహ్మాండానికి కారణమైనటువంటిది ఉంది అక్కడ. ఆ పరమాత్మ అనే నేను ఉంది అక్కడ సమిష్టిలో. ఈ వెష్టి నేను అక్కడ సమిష్టిలో ఉన్న పరమాత్మ నేను ఒక్కటేనని గుర్తెరగడమే ముక్తి అవుతుందా? ఒక అహంకారం పోయి మళ్ళీ ఇంకొక అహంకారం అక్కడ నిలబెట్టినట్టు. నువ్వే బ్రహ్మవు, నువ్వే కర్తవు, నువ్వే కారణము, నువ్వే సరే. ఆ నువ్వు నేను పోగొట్టుకుంటే కదా నాతో సహా రహితమైపోయి మళ్ళీ కారణమైనటువంటి కారణ వస్తువు పోయేది. అట్లా కాకుండా నేను మహావాక్య విచారణ ద్వారా నేను విచారించి నాలోకి చూసి నన్ను నేను విచారించి నేనెవరు, నా స్వస్వరూపం ఏంది, బాహ్యంగా కనబడుతున్నదా, లోపల గుర్తెరుగుతున్నదా అనేది తెలుసుకొని మళ్ళీ సమిష్టి ఎరుకను కూడా తెలుసుకొని నేను జీవుడు అనే భావాన్ని వదిలేసి కించిత్వాన్ని వదిలేస్తే నేనే పరమాత్మ స్వరూపుడుగా ఉండే సమిష్టి ఎరుకను అని తెలిసి నేను బ్రహ్మమును అయితిని అని అనుకుంటే అది ముక్తి అవుతుందా? ఇంకొక అహంకారమే కదా అది. ముక్తి అనగా విడుపు అని అర్థం. ముక్తి అంటే ఏంటంటే టోటల్గా వదిలేయడం. ఆ వదిలేయడం అనేటువంటి అర్థము. తనను తాను విడుచుటే ముక్తి. తాను లేకుండా పోవాలి కానీ తాను మళ్ళా ఇంకో రూపంలో సమిష్టిగా ఉండేది నేనంటే అది సృష్టికి కారణమైనటువంటిది అదే అయింది. మళ్ళా సృష్టిలో కూడా నువ్వు ఉత్పన్నమైనవు. కాబట్టి దాన్ని విడుచుటే, తనను తాను విడుచుటే ముక్తి అని చెప్పబడింది. అప్పుడే జనన రాహిత్యం కలుగును. తాను లేకుండా తనలో ఉండి సంకల్పిస్తున్నటువంటి ఎరుక లేకుండా పోతే, ఏ ఎరుక చేతైతే సంకల్పించి జ్ఞానకర్మలకు కారణమైనది అయిందో అది లేకుండా పోతేనే మళ్ళీ ఇక్కడ కారణ వస్తువు రహితమైంది. కాబట్టి సంచితం కానీ ప్రారంధం కానీ ఉన్నటువంటి చేసే కర్మలన్నీ రద్దయిపోయినాయి. ఇంకా కర్మ చేస్తున్నాననే కర్మతో ఉంటేనే, నేనుంటేనే కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ రావాల్సి వస్తుంది. గురువాక్యం చేత, గురుకృప చేత నేను రహితమైనప్పుడు, నాలో సంకల్పించేది రహితమైనప్పుడు కారణ వస్తువు పోతుంది. కాబట్టి నేను లేకుండా నేనును దాన్ని వదలటమే. అది వ్యష్టి సమిష్టిల భేదంతో కాదు. వ్యష్టి సమిష్టిలో రెండిట్లో ఉన్న నేననేది లేదు. దాన్ని వదిలేస్తే అది కారణ వస్తువై ఉన్నది. కాబట్టి ఎరుకరు ఏ రూపంలో, ఈ రూపంలో వ్యష్టి రూపంలో ఉన్నదాన్ని రద్దు చేసుకొని దాని గురించి తెలుసుకుని అది జీవుడనేవాడు లేడని ఉన్నది ఆ జీవశివ యొక్క సానుసంధానంతో నేను బ్రహ్మననే చోటికి మళ్ళీ పోయినప్పటికీ అది అఖండ ఎరుకే. కాబట్టి అది కూడా ఆ ఎరుకనే మొత్తం వదిలితే తప్ప జనన రాహిత్యం కలగదు. అది వదిలితేనే ముక్తి కలుగుతుంది, జనన రాహిత్యం కలుగుతుంది. కాబట్టి నేనే మృష, నేనే లేను, నేనే కేవలం కలలో తోస్తున్నటువంటి వాడిని. కలలో తోస్తున్నటువంటి జగన్లో కలలో తోస్తున్న వాడిని నేను అని అంటున్నా. మృష అయిన నేను సత్యం వలె నిలవగలనా? కలలో తోస్తున్నటువంటి నేను మేల్కుంటే నిజానికి నిలవగలనా? కలలో వచ్చిన నేను, నువ్వు, వస్తువులు సమస్తము నశించింది కదా కళలోంచి మేల్కొంటే. కాబట్టి నేననేదే కేవలం మాయ చేత తోచబడుతున్నది, కలవలే తోచబడుతున్నటువంటిది ఇది. ఆ సత్యము వలె నేను నిలవగలనా? సత్యము గలే నేను ఆ సత్యమైనటువంటిది ఎప్పుడూ నిత్యము సత్యముగా ఉన్నది కదా. దానికి ఏ రకమైనటువంటి పుట్టుక నశింపు లేనిది. దానివల్లే నేను ఉండగలనా? నేననేది మృష కాబట్టి నేను సత్యం వల్ల నిలవగలనా? నిలవలేను కదా నేను.
ఎందుకంటే నేను ఎప్పుడైనా నశిస్తా. అట్లాగే ఈ బ్రహ్మాండంగా చెప్పబడుతున్న అఖండ ఎరుక కూడా నశిస్తుంది. అది లయమైపోవడంతో పాటే సమస్తము పోతుంది. నేను భావన చెందుతున్నందువల్ల ఇదంతా ఉంది. నేను లేకపోతే ఏదీ లేదు. కాబట్టి నేను నిలవలేను కదా. సత్యమైనది, నిత్యమైనది అప్పటికీ ఉంటుంది. చెప్పండి. నీ తండ్రి తాతల వలనే నీ తనయులు నీవు జనుట నిశ్చయమే కదా. మీతోటి రాదు కదా బయలు. ఈ తెర గెలిగిప్పుడు శూన్యమేదో కనరా. శిష్య, నీ తండ్రి తాతల వల్లనే నీవు నీ తనయులు గతించుట నిశ్చయమే కదా. ఇది నిశ్చయమే కదా. నీవు నీ తండ్రి తాతలు వాళ్ళకంటే పూర్వీకులు ఎక్కడి నుంచి నువ్వు వచ్చినావో ఈ లక్షల సంవత్సరాలలోంచి అనేక జన్మల కాటి నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎవరైనా ఒక్కరున్నారా? ఏ ఒక్కరూ లేరు. వాళ్ళందరూ నీ కళ్ళ ముందనే, నీ తరువాత పుట్టిన వాళ్ళు కూడా నీ కళ్ళ ముందు అనేక మంది పోయి ఉంటారు. పిల్లలు, శిశువులు చిన్న స్థానంలోనే, మళ్ళీ కొంతవరకు వచ్చిన వాళ్ళు ప్రమాదవశాత్, ఇతరవశాత్, ఏ రకంగా కానీ మొత్తం పుట్టడము అనేది జరిగింది అంటే గతించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అట్లా వాళ్ళంతా గతించినది నిశ్చయమే కదా. నీ కళ్ళ ముందు నీకు జరుగుతుంది కదా. నీకంటే ముందు ఉన్నవన్నీ వాళ్ళంతా లేరు. నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళు కూడా కొద్ది కాలానికి లేరు. తర్వాత కొంతకాలానికి నువ్వు లేవు. తర్వాత రాబోయే తరాల్లో ఉండేవాళ్ళు లేరు. ఇట్లా కోట్లాది సంవత్సరాలు గడిచినాయి. చరిత్ర గడిచిండే. చరిత్రను గుర్తెరిగి రాజ్యాలు ఏర్పడి రాసి పెట్టుకున్న కాటి నుంచి చెబుతున్నారు. కానీ ఇన్ని వేల ఏండ్ల ఆ దేశానికి చరిత్ర ఉంది, 5,000 ఏండ్లు, 4,000 ఏండ్లని. నిజానికి కోటాను కోట్ల సంవత్సరాలలో ప్రాణి అనేది లోకం మీద పుట్టినప్పటి నుంచి అన్నీ కూడా పోయినాయా లేదా? వాటి జీవనకాలం అనేది 200 ఏండ్లు, 250 ఏండ్లు, 300 ఏండ్లు అనేటి సముద్ర జీవులన్నీ 280 ఏండ్లు, పెద్ద పెద్ద తిమింగలాలు 270, 280 ఏళ్ళు ఉండేటివి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఏ ప్రాణి అయినా సరే, నువ్వైనా సరే, మీ తాతలైనా సరే, నీ తల్లిదండ్రులు, తర్వాత వచ్చే వాళ్ళు ఎవరైనా సరే గతించిందే తప్పుతుంది కదా. గతించక తప్పదు. మరి గతించిన పెదపున్ను పరిపూర్ణం అంతటా నుండి ఏకమై చెల్లించక నిలిచి ఉన్నది కదా. పరిపూర్ణమేమో ఎప్పటికీ స్వతసిద్ధమై సర్వవ్యాప్తమై ములుగిచ్చి సందు లేకుండా అంతటా ఉన్నది. దానికి ఏ పరిణామ వికారములు లేవు. ఏదైతే జనిస్తుందో అదే పరిణామం చెందుతుంది. తప్పనిసరిగా అది మరణిస్తుంది కూడా. పుట్టుకాని ఏ దానికైతే ఉన్నదో అదంతా కూడా, అది ఏ రకమైన స్థితిలో ఉన్నదైనా సరే, రాయి రప్పలతో సహా ఇప్పుడు విషయం కదలకుండా ఉన్నవి, కదిలేటివి సర్వము కూడా పోతాయి కదా ఒకసారికి. అన్నీ పోయేటివే. కాబట్టి పరిపూర్ణం అంతటా ఏకమై నిలిచి ఉన్నది కదా. అదేవిధంగా నీవు నీ తనయులు ఉన్నప్పుడు మరి గతించిన పెదపున్నం పరిపూర్ణమే అంతటా ఉన్నది. నువ్వు ఉన్నప్పుడు, నువ్వు పుట్టక మునుపు, నువ్వు పుట్టి మళ్ళీ చెల్లించి మళ్ళా మరణించిన తర్వాత, నీ తనయులు ముచ్చి పుట్టి చేరిపోయిన తర్వాత, అట్లే తరాలు గడిచిపోనీగాక ఈ పుట్టి చచ్చే వాళ్ళన్నీ వచ్చిపోతూ ఉంటారు తప్ప, నిజానికి పరిపూర్ణం అనేది అంతటా ఏకమై నిరంతరంగా ఉంది. కాబట్టి ఏది చెలించక ఉన్నది అదే పరిపూర్ణమే చెలించక అంతటా నుండి నిబిడీకృతమై ఉన్నది. పరిపూర్ణం మీతోటి రాదు కదా. మీరు పోతే పరిపూర్ణం రాదు మీతో ఒకటి. కాబట్టి ఇప్పుడు సర్వకాలములందు ఏకమై నిలిచి ఉన్నది ఏది అంటే, ఎప్పటికీ నిలిచి ఉన్నది ఏది అంటే, ఈ సృష్టితో నిమిత్తం లేకుండా, పరిణామ వికారములతో నిమిత్తం లేకుండా, ఇది దీని యొక్క ప్రళయంతో కానీ ఇంకో ఇతరత్ర కానీ సంబంధం లేకుండా అప్పటికీ ఉండేదేమో అది. ఏ కాలమందునూ లేనిది ఏదంటే
తెలుపుమంటే అనగా ఏ కాలమందును లేనిదేది లేకనే తోచినటువంటి ఈ ఎరుక దీంతో సృష్టించిన బ్రహ్మాండమే ఏ కాలమందును నిజానికి లేకనే తోస్తున్నటువంటిది అనగా పరిపూర్ణం ఒక్కటియే సర్వకాలమునందు ఏకమై సత్యమై నిలిచి ఉండను ఆ పరిపూర్ణమునందు ఎరుక ఏ కాలంలోనూ లేదు పరిపూర్ణం తెలియబడితే పరిపూర్ణమే ఎప్పటికీ ఉన్నది దానిని గురుసూచన చేత నీవెరిగితే ఈ తెలియబడుట అని భావిస్తున్నటువంటి ఎరుకే నిజానికి ఏ కాలంలోనూ లేదు ఆ పరిపూర్ణమైన దాంట్లో ఇంకో మరో దాకా అన్ని వస్తువుకు తావే లేదు కాబట్టి మూలం లేకుండా వచ్చినటువంటిది ఇదే తనకు తానుగా వచ్చి ఏదైతే ఈ సర్వమును కల్పించిందో నీలో ఇదే వచ్చి పోతోంది తప్ప అది ఏ సమయంలోనూ వచ్చిపోయేది కాదు పరిపూర్ణం అనేది ఇది ఏ కాలంలో వచ్చిపోతున్నట్టుగా భావిస్తున్నదంతా కూడా కలవలే వచ్చిపోతోంది ఇది దాంట్లో ఎప్పుడూ లేదు ఇది మృష అనేది గురువాక్యం చేత ఏది ఉంటుంది ఏది ఉంటున్నట్టుగా తోస్తున్నది నిజానికి లేదు నిజానికి ఇది మృషయే ఇది ఉంటున్నట్టుగా తోస్తున్నది కళలో వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కళ జరిగినంతసేపు నిజంగా నీకు ఎట్లా తోస్తున్నాయో నిజమని మేలుకుంటే తప్ప అందులోటి అసత్యమని తెలియదు ఆ జరిగినంతసేపు అయితే సత్యమని పెరుగులాడతావు కూడా ఏదైనా జరిగితే పడుకొని నిద్రపోయి కలగంటున్నప్పుడు కూడా నిజానికి మేల్కొని లేచి చూస్తే తప్ప జరిగినటువంటి వ్యవహారం అంతా కలని తెలియదు అట్లనే గురుమేల్కవ చేత నువ్వు మేల్కుంటే తప్ప ఈ జాగ్రత్త అనే ప్రపంచంలో జరుగుతున్న సర్వము కూడా కలవంటిదేననేది తెలియబడుతుంది ఇది కలే ఇది లేకనే తోచినది అని తోచినంతసేపు నిజంగా తోచింది ఆ తెలియబడిన తర్వాత నిజానికి ఇది లేనిది అని అనే భావన ఏర్పడుతుంది దానికి ఇంకో 76లో ఉండేటువంటిది కూడా భావార్థం చూడు అంటున్నాడు ఇంకా తర్వాత తదుపరి వస్తుంది అది ఇక బయలు లక్షణం శిష్య అసలు లక్షణం చెబుతున్నాను వినుము ఈ పరిపూర్ణ బ్రహ్మము సృష్టికి పూర్వము సృష్టికి పరము సృష్టి ఉన్నప్పుడు సృష్టి లేనప్పుడు సృష్టికి పూర్వము సృష్టి ఉన్నప్పుడు సృష్టి లేనప్పుడు కూడా ఈ పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నది సృజన లేక ఉన్నది ఎటువంటి సృజన అంటే దేన్ని సృష్టించే తత్వం కానీ దాంట్లో చైతన్యం కానీ లేదు సకల దేశంలో సకల కాలంలో సకల వస్తువులు అంటే అన్ని ప్రదేశాల్లో అన్ని కాలాల్లోనూ అన్ని వస్తువుల యందును చంచలం లేక ఇది ఎటువంటి చంచలం లేక 60వ కంద పద్యం చెప్తా ఉండవు నువ్వు. ఆహా ఉమ్. నీ తండ్రి తాత వలన 59ది అయిపోయింది కదా 60వ పద్యము దీంట్లో ఇచ్చింది లేబడి పద్యం ఇవ్వకుండా ఏం చేశారంటే బయలు లక్షణం అని హెడ్డింగ్ పెట్టారు అది పద్యం ఉంది పద్యం ఉంది చాలు. పద్యం కింద ఉంది మళ్ళా ఉంది వేరే ఉంది అది 60 పద్యం ఉందప్ప. ఉంది వేరే చోట ఉంది ఈడ కాదు దాని పక్కన ఇది చెప్పేది హలో ఇప్పుడు నేను చెప్తాను దాని తర్వాత ఉంది. కాదు బావా వేరే బుక్ తీసుకుండాలి దీని కింద ఈ పైదాని భావార్థమే ఇంకా ఉంది చాలా ఉంది ఓ పేజీ అంతా ఉంది ఉంది అది అయిపోయిన ఇచ్చి వస్తుంది అది 60ది సరే సరేలే. ఈ బుక్ ఇచ్చింది ఈ బుక్ ఉంది అదే ఆ బుక్కే ఇది. ఆ బుక్ అదే దాంట్లోనే ఈ నీ తండ్రి తాత వల్ల నేను 59 దాని కింద కన్నపద్యం 76 నందు గల భావార్థం చూడమని ఇచ్చినాడు ఇచ్చి బయలులక్షణం అని ఇచ్చినాడు అది అయిపోయిన ఇచ్చి 60 పద్యం ఇచ్చినాడు. సరే సరేలే. కాబట్టి సృష్టి లేనప్పుడు సృజన లేకున్నది సకల దేశంలో సకల కాలంలో సకల వస్తువుల్లోనూ చెల్లించకుండా ఉంది చంచలం లేకుండా ఉన్నది 8 దిక్కుల్లోనూ మీదను కేంద్రను నడుమను నిండి ఉన్నది చలనము లేక మలినము లేక ఆది మధ్యాంతరం లేక పరిపూర్ణమై ఉన్నది. దీనికి అచల ఇది అచల ధ్యానం పరిపూర్ణ అచల ధ్యానం అనేది ఒకటి దాంట్లో వచ్చినటువంటి అది నోటికి గుర్తుంటే దాంట్లో ఇచ్చినారు అంతా పూర్వమేవ నిరాలంబం అనే దాంట్లో
అంతటా ఎక్కడా లేదు, ఎటువైపు లేదు, పైన కింద సర్వము బ్రహ్మాండం అంతటా ఎక్కడ చూసినా కూడా అచలమే ఉన్నది. ఉత్తదై ఉన్నది, బయలుగా ఉన్నది, ఏమీ లేకుండా అందులో సర్వవ్యాప్తమై అదే ఉన్నది అనేటువంటి భావం దాంట్లో. చలనము లేక మలినము లేక ఆది మధ్యాంతరం లేక పరిపూర్ణమై ఉన్నది. బయలై ఏకమై బాధ రహితమై కేవలాత్మై ఉన్నది. బయలుగా ఉన్నది, అది ఏకమై ఉన్నది. దాంట్లో మరొకదానికి ఉండడానికి కూడా ఏమాత్రం ములుగు సందు లేకుండా బాధరహితమై, ఏ బాధలు లేవు దానికి. ఏది చలనం కలిగి ఉందో దానికే తప్ప పరిపూర్ణానికి ఏ రకమైన బాధలు లేవు బయలుకు. అది కేవలాత్మై ఉన్నది, అది కేవలాత్మగా ఉన్నది. దాంట్లో ఏది మలినం పడిందో, ఏది సంకల్పించి ఆత్మగా పరిణమించిందో దానికి తప్ప ఆ బయలు కేవలంగా ఉన్నది. దానికి ఏ సంబంధము, ఏ పరిణామకారం లేవు. అది సగుణ నిర్గుణములు కూడా కాదు, అది గుణములు కాదు, నిర్గుణము కాదు. నిర్గుణం అంటే అంతకుముందు సగుణం అయి ఉంటేనేమో గుణరహితము అని నిర్గుణమైంది అనొచ్చు. గుణములే లేని సగుణము కాదు, నిర్గుణము కాదు. అది సత్సత్తులు కానిది, సత్తు చిత్తు కానిటువంటిది, అది సత్తు అసత్తు కానటువంటిది, సాకార నిరాకారములు కానటువంటిది. ఆకారము లేదు, నిరాకారము. సాకారము అంటే ఆకారం ఉంది, నిరాకారం అంటే ఆకారం లేదని. సాకార నిరాకారం రెండు కానిది, అది జీవజగంబులు కానిది. జీవుడు కాదు, జగము కాదు. జీవుడు జీవునికి ఆధారమై ఆస్కారం ఇచ్చినటువంటి జగత్తుగా ఉన్నది రెండు కాదు. అది క్షేత్రజ్ఞులు కానిది. ఒకటి క్షేత్రంగా ఉండి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు అధిష్టానంగా ఉన్నటువంటిది కానిది. ఇది కారణ కార్యములు కానిది. కారణం ఉంటేనే మళ్ళా కార్యరూపం ధరిస్తుంది. కాబట్టి కారణము కార్యము రెండు కానిది. అది పాపపుణ్యములు బంధమోక్షములు కూడా కానిది. పాపపుణ్యాలు బంధమోక్షాలు ఇవన్నీ కూడా ఎరుక్కే ఉన్నాయి. ఏది భావిస్తుందో దానికి ఉన్నాయి, దానికి ఏమీ లేవు. జ్ఞానకర్మములు కూడా కానిది. జ్ఞానం లేదు కాబట్టి దానికి, జ్ఞానం చేతనే కర్మ చేస్తున్నావు కాబట్టి జ్ఞానకర్మములు కానిది. అది చరాక్షరములు సత్యాసత్యములు కానిది. చరము అక్షరము కాదు అది, అంటే నశించేది నశించనిది, సత్యము అసత్యం అనేది కూడా కానిది. ఏ ద్వంద్వము కానిది. ద్వంద్వములు అంటే ఒకటి ఉంటేనే రెండోది ఉంటాయి, ఒకటోది లేనిది. కాబట్టి ఒకటి లేనిది రెండు లేవు, ఒకటి ఉంటేనే దాని తర్వాత ఉండేది ఉంటాయి. ఈ సర్వద్వంద్వ వివర్జితం అంటే ఏ ద్వంద్వము కానిది. అది ఖండాఖండములు కూడా కానిది. ఖండము అఖండంగా కూడా లేనిది. ఖండం అంటే ఈ అనేకంగా కనపడుతున్నది, అఖండం అంటే ఒక్కటిగా ఉన్నది. కాబట్టి ఒకటి అనేకము కానిది. అది రాకలకు పోకలకు రానిది. అది వచ్చేది అంటే పుట్టడము పోవడం అనేటువంటిది లేనిది. అది వస్తువులో అనగదు, నీళ్ళలో మనగదు, అగ్ని చేత కాలదు, గాలికి కూలదు, చేతలకు చిక్కదు, కనులకు కనపడదు అని దీక్షితేయంలో అచల ప్రకరణంలో చెప్పినటువంటి, అంటే భూమిలో అణిగేది కాదు, నీళ్ళలో మునిగేది కాదు, అగ్ని చేత కాలేది కాదు, గాలికి ఏదైనా కూలిపోతుంది చూడండి. ఎత్తుగా ఉండి గాలి బలంగా దోస్తే మానులైనా కూలిపోతాయి. కాబట్టి అట్లా కూలేటటువంటిది కాదు. అది చేతులకు చిక్కేది కాదు, కనుడికి కనపడేది కాదు. కాబట్టి కేవలం ఊహ చేత గుర్తిరగాల్సినటువంటి గురువాక్యం చేత, ఊహ చేత దీన్ని గుర్తిరగాలి. గుర్తిరగాలి. దాన్ని గుర్తిరగడం కంటే ముందు ఏది రహితం, ఏది చలిస్తుందో, ఏది కారణమవుతుందో సర్వానికి, అది గుర్తురహితమైతే కనుక ఇది ఉన్నది అని ఊహించడం అనేది సులభమవుతుంది అప్పుడు. కాబట్టి ఎరుక రహితం చెందితే దీన్ని విచారించి దీన్ని ఇట్లుంది అట్లుంది అని చెప్పడానికి కూడా వీలు లేనటువంటి, అది కేవలం ఊహ చేత నీకు తెలియబడేటువంటి గురువు చేత తెలుసుకోబడి ఇది రహితమైతే ఉన్నది అదేననేది అర్థమవుతుంది. ఈ ఉత్త బట్టబయలు ఒక్క తీరుగానే ఉన్నది. ఈ బట్టబయలు అంతా ఒకే తీరుగా ఉన్నది. తీరుగా మారేది ఏది? తీరు మారడం అనేది జీవుడు పుట్టినప్పుడు చిన్న పిల్లాడుగా ఉండి అనేక దశలు పొంది మళ్ళా వృద్ధాప్యమంచంలో పడినటువంటి దాకా అనేకమైనటువంటి మార్పులు చెందింది శరీరం కూడా. అట్లాగే అనేకమైనటువంటి మార్పులు ఈ ప్రకృతిలో కూడా జరుగుతాయి.
ఇటువంటి మార్పులు ఎట్టివి జరగవు. ఇటువంటి మార్పులు ఎట్టివి జరగకుండా ఏది దేనిలో కదలిక ఉన్నదో దానిలోనే అన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. దేనిలో కదలిక లేకుండా ఉన్నటువంటి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు, చేర్పులు, పరిణామాలు లేవు, ఉండవు. కాబట్టి ఈ బయలు ఒక్క తీరుగానే ఉంటది. ఈ ప్రకృతి అనేది ఉండని, ఉండకపోని, బ్రహ్మాండమంతా లయించిపోని, నువ్వు లేకుండా పోని, నువ్వు ఉండని, ఉండకపోని, ఏది ఉండి ఉండకపోయినప్పటికీ అది ఒక్క తీరుగానే ఉంటుంది. ఈ ఉత్త బయలు తప్ప విడిచి రెండోది ఏమీ లేదు. ఇంకా దెప్ప రెండోదే లేదు. ఇంకా ఈ రెండోదిగా భావిస్తున్నటువంటి నీవు, నేను, కదలికలు కలిగినటువంటి బ్రహ్మాండమంతా కూడా ఒక పెద్ద కళలో జరుగుతూ ఉంది. ఎప్పుడు నువ్వు దాంట్లో నుంచి మేల్కొంటావో అప్పటి వరకు అది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మేల్కొనేదాకా కళలో వచ్చిందంతా నిజంగా అది వచ్చినట్టు. కాబట్టి నువ్వు గురుమెలకువ చేతి మేల్కొనే వరకు ఇదంతా ఆ రెండోదిగా భావిస్తున్నది అసలు లేనే లేదు. ఉన్నది అచలమే. రెండోదిగా భావిస్తున్నది కళ్ళలాగా కంటూనే ఉంటుంది శరీరం పోయేదాకా. నువ్వు కనుక ఊరు మేలకు వచ్చేది మేలుకున్న వాడివి అయితే ముందుగానే మేలుకొని ముందుగానే ఏమీ లేకుండా అయిపోతే ఈ కళ వీడి జరుగుతున్న బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా కళలాగా భావిస్తావు. ఇంక నువ్వు లేవు, నీకు కనపడేదంతా కలయంగా. కాబట్టి లేని ఎరుకే ప్రపంచం. లేని ఎరుక మూలం లేకుండానే వచ్చినటువంటి కళ వంటిది. అదే ప్రపంచంగా ఉంది. ప్రపంచమే లేని ఎరుక ఈ ఉత్త బయలే ఉన్నది. ప్రపంచమే లేనటువంటి ఎరుక లేకపోతే ఎరుకే ప్రపంచము, ప్రపంచమే లేని ఎరుక. ఎరుకే ప్రపంచంగా ఉంది, ప్రపంచమే లేని ఎరుకగా ఉంది. ఇది పోతే ఈ ఉత్త బట్టబయలు ఏముంది? అండాకారం, గాడిదాకారం, బ్రహ్మాండాకారం ఏ మార్పు చెందదు. అది ఫస్టే చదువుకున్నాం కదా. పరిణామము, వికారము అనేటివి రెండూ కూడా ఏదైతే పుడుతోందో, ఉత్పత్తి అవుతోందో దానికే అనేక రకాల ఆకారాలన్నీ ఉన్నాయి. పరిణామం చెందడం కూడా ఉంది. కాబట్టి ఉత్తబట్ట బయలు ఎప్పటికీ కూడా అది అండాకారం చెందడమో, లేకపోతే ఇంకో రకమైన ఆకారం చెందడమో, బ్రహ్మాండాకారం చెందడమో ఏమీ లేదు. అదంతా కూడా ఎరుకే. అదంతా మూలం లేకుండానే వచ్చినటువంటి కళ అంటున్నటువంటిదే. అదంతా బట్టబయలుగానే ఉన్నది. ఈ ఒత్త బట్టబయలే ఉన్నది. ఈ ఎరుకే అనేదే లేని మాయ. ఈ అహంకారమే లేని మాయ, లేనే లేదు. ఈ అహంకారం లేకపోతే ఎప్పుడైతే అహంకారం అనేది అంటే నేనంటున్నదే అక్కడ బ్రహ్మాండంలో కూడా నేనంటోంది. అదే బ్రహ్మంగా సృష్టికి కారణమైనది. కాబట్టి ఇది లేని మాయ లేనే లేదు. ఈ లేని మాయ అనేది కనబడుతున్నది. నేను లేకపోతే లేదు. ఈ అహంకారం లేకపోతే ఏదైతే తోస్తున్నదో అది లేదు. నేనే లేను కాబట్టి లేని మాయ లేనే లేదు అనేది నువ్వు విచారణ జరిగినప్పుడు దాకా, విచారణ జరిగే వరకు మాయ ఏ విధంగా ఉందో మాయ దాని యొక్క వికారాలన్నీ చూస్తూ ఉంటావు. తెలియబడిన తర్వాత ఇంద్రజాలికుడు చూపించినంత కాలం వస్తువులు నమ్ముతూ ఉంటావు. అది వాడు ఎట్ట పెట్టుతున్నాడు అనేది నువ్వు అవతలికి పోయి చూసిన తర్వాత మళ్ళీ ఆ వస్తువు ఉన్నదని నమ్ముతావా? లేదు. అట్లనే ఈ గురుమేళక చేత నువ్వు గుర్తిరిగే వరకు ఈ లేనిమాయ జరుగుతూనే ఉంటుంది. దాంట్లో నువ్వు ఈ విశ్వం అనే కళ, నేననే కళ కంటూనే ఉంటావు. కాబట్టి లేనిమాయ అనేది లేనే లేదు. ఏ కాలమందున లేదు. నువ్వు గుర్తిరిగితే ఏ కాలమందున లేదు అనేది తెలుస్తుంది. ఈ ఉత్తబయలు రెండో ప్రకారం కాదు. ఈ ఉత్తబయలు అనేది రెండో ప్రకారము, మూడో ప్రకారం అసలు మార్పు చెందేదే లేదు. కాబట్టి ఉత్తబయలుగా ఉన్నటువంటి దానికి ఏ రకమైన చైతన్యము లేదు. కాబట్టి ఎప్పుడు కూడా అది మార్పు చెందేది కాదు. ఎన్నడూ కాలేదు, ముందర కాబోదు. ఎప్పుడు కూడా కాలే ఇంతకు ముందర కూడా కాబోదు. సర్వకాలం ఒక్క తీరుగానే ఉంటుంది. అది
ఎప్పుడైనా ఎప్పటికీ కూడా ఈ యుగాలు వచ్చి పోనీగాక సర్వకాలం ఒక్క తీరుగానే ఉంటుంది. ఈ ఉత్త బట్టబయలే పుట్టని చావని పరమాత్మ. ఆ పుట్టకుండా చావకుండా ఉండే పరమాత్మ ఎవరంటే ఈ ఉత్త బట్టబయలే. నిరంజనుడు పురుషోత్తముడు కూడా ఈ ఉత్త బట్టబయలే. ఈ ఉత్త బయలుకు రాకడా లేదు, పోకడా లేదు. ఈ ఉత్త బయలుకు రాకడా అనేది పోకడా అనేది ఉంటే మళ్ళీ మామూలు అవుతుంది. ఇంకా దానికి కూడా జీవునికి ఉన్నటువంటి సర్వము లక్షణాలు ఏర్పడేటివి. అది సర్వలక్షణం విలక్షణంగా ఎందుకుంది అంటే ఏ రకమైనటువంటి పరిణామకారం లేదు, రాకడా లేదు, పోకడా లేదు. అచలము గనుక అంటే చెలించదు గనుక ఎప్పటికీ ఒక తీరుగానే ఉంటుంది గనుక సచ్చిదానంద స్వరూపిణి శక్తి స్త్రీ పురుషత్య పరమాత్మ వలన పుట్టని ప్రపంచాన్ని ఏమని రాస్తూ ఇది పరమాత్మ ఇది పుట్టని చావని అచలం గనుక, కదలిక లేనిది గనుక, చలనమే లేనిది గనుక ఈ సచ్చిదానంద స్వరూపంగా ఉండేది స్త్రీ శక్తి స్త్రీ పురుషమ వల్లే ఉండేది. ఇదంతా కూడా దానికి లేదు. పరమాత్మ వలన పుట్టని ప్రపంచాన్ని ఏమని రాయను? ఈ పరమాత్మ వలన పుట్టకుండా ఉండేటువంటి ఈ ప్రపంచాన్ని లేని కళ జరుగుతున్నటువంటిదే ఇది. దానివల్ల ఏది పుట్టలేదు. బయలులో ఏది పుట్టదు, బయలు కూడా గిట్టించేటువంటి రెండు పనులు చేయదు. ఏది చూసినా అదే, ఏం మాట్లాడినా అదే. ఉత్త బట్టబయలు మాట్లాడదు. ఏది చూసినా చూసేది, మాట్లాడేది, సర్వచర్యలు ఊహించేది, వ్యవహరించేది, పరిణామం చెందేది, వికారం చెందేది, మార్పులకు లోనయ్యేది సర్వము అంతా కూడా ఎరుకే. కాబట్టి అదేమీ చేయదు. ఏమి చేసినా కూడా, ఏది చూసినా, ఏది మాట్లాడినా కూడా అదంతా ఎరుకే. ఉత్త బట్టబయలు మాట్లాడదు, అది మాట్లాడదు, ఊరికే ఉండదు అని ఎందుకన్నారు అంటే ఊరికే ఉండకపోతే చలనము కలిగినట్టే కదా. ఊరికే ఉండడము అంటే నిశ్చలంగా ఉండడం, ఊరికే ఉండకుండా ఉండడము అంటే చలనం కలిగేందని చేస్తుందే. చలనం కలిగేది లేదు. అంటే ద్వంద్వములు రెండూ లేవని ఇంతకుముందంతా పైన చెప్పినారే. ఒకటి కాదు, ఒకటి ఉంటేనే కదా రెండోది అయ్యేదని. ఆ ఒకటి ఉంటే ఆ సాకార నిరాకారములు కానిది, ఎట్టి కదలికలు లేనిది సర్వద్వంద్వ వివర్జితం అని ఏ విధంగా చెప్పారో అట్లా ఇక్కడ చెప్పిన దానికి కూడా అదే పోల్చుకోవాలి మనం. ఏమిటిదంటే ఈ ఉత్తపట్ట బయలు ఏమీ అది మాట్లాడదు అంటే మాట్లాడేది లేదు, దాంట్లో మాట్లాడలేదు. అట్లాగే ఊరికే ఉండదు అంటే అంతకుముందు మాట్లాడే చలనం కానీ లేదైనా చేసేటువంటిది ఉంటే కదా, అది చేయదు, ఊరికే ఉంది. అంతకుముందు చేస్తుండే, ఇప్పుడు చేయకుండా అయిపోయింది అనేకి. కాబట్టి అది జడము చైతన్యము రెండూ కాదు. కాబట్టి ఊరికే ఉంటే జడమవుతుంది, మాట్లాడితే చైతన్యం అవుతుంది. మాట్లాడేది ఊరికే ఉండేది రెండూ కానిది అది. కాబట్టి చైతన్యము జడము రెండూ కాదు అది. ఈ ఉత్త బయలుకు ఇదే స్వామి, ఊరికే ఉండదంటే ఎగులాడుతుందనే కదా అంటారు. జనం ప్రశ్నేస్తాడారు నన్ను. జ్ఞానం ఊరికే ఉంటుంది ప్రశ్నిస్తారంటే ఊరికే ఉండేది అంటే అంతకుముందు ఊరుకోకుండా ఉండేదే కదా ఊరికే ఉండేది. ఆ రెండు ఊరికే ఉండదు ఏమిటికి జరుగుతున్నాయి? అంటే ఎగులాడుతుందనే కదా లెక్క అంటారు. ఎట్లా దానికి ఆడ బృహద్వాసిష్టంలో 360 పేజీల్లో ఉంది అది. ఉన్నా కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటోది ఉన్నప్పుడే దానికి రెండోది అయినటువంటి ద్వంద్వం ఉంటుంది అని అన్నారు కదా. అట్లా సర్వచర్యలు కూడా ఏ దానికైతే ఉన్నాయో ఆ ఉన్నదానికే అప్పుడుండే ఇప్పుడు లేదనేది చెప్తున్నాం. హలో, ఉండేది లేనిది రెండూ లేవు కాబట్టి నువ్వు ఇవాళ దాకా ఊరికే ఉంటివి కదా, ఇప్పుడు మాట్లాడుతుంది మళ్ళా ఊరికే అవుతుంది. అట్లా ఎరుకకు రెండు భావాలు ఉన్నాయి, దానికి ఒకటి లేదు. ఊరికే ఉండేది లేదు, మాట్లాడేది లేదు. అది మాట్లాడదు, ఊరికే ఉండదు అంటే ఈ రెండు చర్యలు కూడా అంతకుముందు కదలిక ఉన్నదానికే కదా. ద్వంద్వములు లేవు అని నిండే దాంట్లో ఇవి ద్వంద్వములు రెండు, ఊరికే ఉండేది మాట్లాడేది రెండు ద్వంద్వములు.
ఊరికే ఉండేది, ఆ. పని చేసేది కూడా ద్వంద్వములే. ఉమ్. అది ఏ కాలమునందులో కూడా ఏ రకమైన కదలిక లేనిది కాబట్టి మాట్లాడేది లేదు, ఊరికే ఉండేది లేదు. ఉమ్. మాట్లాడేది ఏదైనా ఉంటే ఊరికే ఉండేది, చేసేది ఏదైనా ఉంటే చేయకుండా ఉండేది ఉండు. చేసేది ఇప్పుడే చేయకుండా ఉండేది నిన్ను నువ్వే విచారించుకో. నువ్వు ఏదాకా ఊరికేనే ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది, మళ్ళీ ఊరికే అయినావు, మళ్ళీ మాట్లాడతావు. అంతే. అది ఇది ఎరుక. ఎరుక మరి గుణాలు ఇవి రెండు. దానికి ఏ గుణము లేదు. మాట్లాడే గుణము లేదు, ఊరికే ఉండే గుణము లేదు. రెండు లేవు. అది ఉమ్. అందుకే అనుకో, మళ్ళీ మాట్లాడుతుంది, అట్లా అట్లా అనుకోవాలి. కదులుతుంది, మాట్లాడుతుంది, పలుకుతుంది. కదిలితేనే కదా కదలదు అనేది, కదిలితే కదలదు అనేది. కదిలేది కదలనిది రెండూ లేవు దానికి. రైట్. అదే నిర్ణయం. ఈ ఉత్త బయలుకు సంసారం లేదు, ఈ ఉత్త బయలు అనే దానికి సంసారం లేదు. ఈ ఉత్త బయలుకు సమరసాది ద్వంద్వాలు ప్రాప్తమే లేదు. ఈ ఉత్త బయలుకు సంసారం అనేది ఏందా? సంసారం అంటే జగత్ అనే భావన, కానీ జగత్ అనే భావన దేనికి ఉందో, జగత్తు దాంట్లో జరిగేటువంటి ప్రకృతి పరిణామ వికారములన్నీ సంసారమే. కేవలం మన ఇంట్లో ఉండే సంసారం కాదు, సర్వవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సకల కదలికలు కలిపి ఈ జగత్ అనేటువంటి ప్రకృతి ఏర్పడినటువంటిది అంతా కూడా సంసారము. ఆ బయలుకు అది లేదు. ఈ ఉత్త బయలుకు సమరసాది ద్వంద్వాలు ప్రాప్తమే లేదు. ఏ రకమైనటువంటి ఈ ఉత్త బయలుకు ఏదైనా సరే దేనితో సమరసం అనేటువంటిది కానీ, లేదంటే అందులో నుంచి భేదం కానీ ఏ ద్వంద్వము లేదు. సమానంగా సమరసంగా ఉన్నది, అంతకుముందు సమరసంగా లేకుండా ఉన్నది అనేది లేదు. కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో ప్రాప్తించడం కానీ ప్రాప్తించకపోవడం అనేటువంటి ద్వంద్వములే లేవు. కనుక నిషేధం చెప్పనే లేదు. దానికి ఏ రకం దేనికైనా దేనికి ఏది నిషేధము అంటే, ఈ నిషేధం లేకుండా ఉండడాలు అనేటివన్నీ కూడా అంతకుముందు ఒకటి ఉంటే కదా అది నిషేధించబడింది, అది లేదు అని చెప్పడానికి. కాబట్టి ఈ ఎరుకగా భావిస్తున్న దానికే ఈ సర్వము ఉన్నాయి తప్ప దానికి ఏ రకమైనటువంటి ప్రాప్తించేది కానీ, సమరసం కానీ, లేదంటే నిషేధం కానీ ఏమీ లేదు. సర్వకాలం ఉత్పత్తి స్థితిలయాలకు కర్త మునిపే లేడు. సర్వకాలం కూడా ఈ ఉత్పత్తి స్థితిలయాలకు కర్త చేసేటువంటి, కర్తృత్వం వహించేటువంటి వాడు మునిపే నిజంగా లేడు. అంటే ముందర లేడు, అంతకు ముందర మునిపే లేడు, ఈ ముందర అంటే రాబోయే దాంట్లో కూడా లేడు, ఎప్పుడు కూడా లేడు. లేకుండానే జరుగుతున్నటువంటి, తోచబడుతున్నటువంటి ఓ కళలో జరుగుతున్నటువంటి వ్యవహారంగా ఇదంతా ఉంది. కాబట్టి లేనెరుక అని అన్నారు. లేనెరుక అంటే ఆ విచారించి నువ్వు తెలియబడి మేల్కొనే వరకు జరుగుతున్నటువంటి కళలాగా జరుగుతోంది. నిజానికి అంతకుముందు లేదు, ఇప్పుడు లేదు, ముందర కూడా లేదు. లేనెరుక ఎప్పుడూ లేనే లేదు. ఆ ఎరుక చేత సృష్టించబడింది ఏంది లేదు. ఈ సృష్టి స్థితిలయాలకు కారణమైనటువంటి కర్తగా చెప్పబడినటువంటిది కూడా మునుపు లేదు, ఇక ముందు ఉండబోదు. ఎవరికిది? ఈ స్థిరవాక్యం కలిగినటువంటి గురువాక్యం చేత స్థిరపడినటువంటి, ఎవరైతే ఆరూఢుడయ్యాడో ఆ స్థిత ప్రజ్ఞ చేత, ఎవరైతే ఇది జరుగుతున్న కళ ముందు కూడా లేదు, ఈ కర్తగా భావించినటువంటి కర్తృత్వం చేశారోడు, ముందు ఈ సాంఖ్యం ద్వారా పుట్టినటువంటిదంతా పుట్టి ఓదానికోటి కల్పించినటువంటిదంతా కూడా ఆ విచారణ సందర్భంగా చెప్పబడిందే కానీ, ఎవరైతే తాను లేనటువంటి రహిత స్థితితో సహా ఈ మొత్తం అంతా దాని ఉనికినే కోల్పోయినటువంటి స్థితిని ఎవరైతే గురువాక్యం ద్వారా తెలుసుకోగలిగారో, ఈ ఉనికి అంతా జరిగినటువంటి కళ లేనెరుకలో జరిగినటువంటి, లేని కళలో జరిగినటువంటి వ్యవహారంగా తోచబడి, ఈ తోచబడింది మొత్తంగా లేదు. ఈ బ్రహ్మాండానికి కూడా కర్త మునుపు లేడు, తర్వాత కూడా ఉండబోడు అనే స్థితికి చేరుకుంటాడు. దీని స్వప్రకాశ ప్రకరణంలో బయలు లక్షణంలో ఇది చెప్పబడింది అని చెప్పారు. ఈ 59వ దానికి అంతా అయిపోయింది, ఇంకా 60వది.
బయలెప్పుడు పుట్టి గిట్టదు, బయలెప్పుడు ముట్టుకోదు బ్రహ్మాండంబున్, బయలెప్పుడు నన్నెరుంగదు, బయలెప్పుడు చేయబోదు పనులెవ్వైనన్. శిష్య, ఈ బయలు అనేది సృష్టికి పూర్వము, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు. సృష్టికి పూర్వం అంటే సృష్టి అనేది తెలియబడక పూర్వము, సృష్టి అనేది ఉన్నాదని నువ్వు భావిస్తున్నావు కాబట్టి అనుకుంటున్నావు. ఈ సృష్టి లేకుండా అయినప్పుడు, సృష్టి నీకు లయమైపోయింది అని ఎప్పుడు లయమైపోయింది? నువ్వు లేకుండా ఉన్నప్పుడు నీ సృష్టి తెలియబడట్లేదు. నువ్వు గాఢ నిద్రావస్థ లేకపోయినప్పుడు లోకము తెలియబట్లే, ఏదన్నా ఉన్నట్లు కూడా తెలియబట్లే. చైతన్యం నీకున్నంత కాలమే ఉన్నట్లు, లేనట్లు, వచ్చినట్టు, పోయినట్టు అనేటివన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ బయలు ఎప్పటిది ఏ స్థితి లేదు దానికి. సృష్టి ఉన్నదని కానీ, సృష్టి లేనిదని కానీ, లయమవుతున్నదని కానీ, అంతకు పూర్వం సృష్టి కంటే ముందు అనేది కాలం ఉందని కానీ ఏ రకమైనటువంటి సృజన లేదు దానికి. కాబట్టి ఈ అచల పరిపూర్ణ బ్రహ్మము సహజముగా జన్మలేనిది. అచల పరిపూర్ణ బ్రహ్మం అనేది సహజంగా నిజంగా జన్మలేనిది. జనన మరణములు లేని స్వభావంతో అంతటా నిండి ఉన్నది కావున, జనన మరణం అనేది ఉంటేనే రావడం, పోవడం, నశించడం అనేది ఉంటుంది. అది లేని స్థితిలో ఉన్నదానికేమో ఏదీ లేదు. అంతటా నిండి ఉండి జన్మ లేనిది కాబట్టి జనన మరణములు లేని స్వభావంతో ఉంది. అంతటా నిండి ఉన్నది కావున ఈ బయలు అండపిండ బ్రహ్మాండ రూపమైనటువంటి నేను జగములను అసలు ముట్టుకోదు. అంతటా అదే ఉన్నది. అది తప్ప మరోదానికి ఆస్కారమే ఇయ్యనిది అది. కాబట్టి ఈ వచ్చిపోతున్నటువంటి జగత్తుగా ఉన్నటువంటిది అంతా కూడా అండపిండ బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఈ నేను జగము. జగంగా బ్రహ్మాండంగా ఉన్నది, పిండంగా ఉన్నది, జీవుడుగా ఉన్నది, లేదా బ్రహ్మాండానికి అధిపతి అయినటువంటి ఈశ్వరుడుగా ఉన్నది. ఇదంతా ఈ మూటి యొక్క కలయిక జగంగా ఉన్నది. ఇదంతా కూడా దాన్ని ఏ విధంగానూ ప్రభావితపరచలేవు. దాంట్లో ఇవి లేవు. అది ములుగుచ్చు సందు లేకుండా అంతటా అదే ఉన్నది. వీటేమిటికి కూడా దానికి ఆస్కారమే లేదు. దాంట్లో బ్రహ్మాండానికి కానీ, అండపిండానికి కానీ, జీవునికి కానీ దేనికి కూడా లేదు. ఏ భావానికి దాంట్లో ఆస్కారమే లేదు. వాటి జోలే ఎరగదు అది. వాటి జోలే ఎరగదు. సర్వవ్యాప్తమై వచ్చింది. అనేకమైనటువంటి యుగాలు దీంట్లో రాని పోని, వీటి జోలే లేదు దానికి. ఈ పరిపూర్ణం జ్ఞానరహితమై అంతటా నిండి ఉన్నది. ఈ పరిపూర్ణం జ్ఞానరహితంగా ఉన్నది. అంతటా జ్ఞానం ఉంటే మళ్ళీ తెలియబడేది ఉంటే సంకల్పం ఉంటే కర్మ, సర్వము ఉంటుంది. ఇంకా జ్ఞానం అనేది ఎందుకు జ్ఞానాజ్ఞానరహితం అన్నారు? ఆ జ్ఞానం అనే దాన్ని పోగొట్టుకునేకి ఇంత మన వరకు విచారణ జరుపుతూ ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకునేది దేంతో అంటే జ్ఞానంతో పోగొట్టుకున్నాం. అయితే రెండిటికీ కారణమైన పరస్పర కారణమైనది ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి కూడా రహితమైతే జ్ఞానం కూడా లేదు. ఏ తెలివితో తెలుసుకున్నావో అది లేనిది. ఆ లేని దాంతోనే ఈ సర్వమును గుర్తెరిగి లేనిది తొలగించుకుంటే అదే కారణ వస్తువు అయినటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానము దానికి లేదు. పరిపూర్ణానికి జ్ఞానరహితమై అంతటా ఉన్నది. జ్ఞానము లేదు, కర్మము లేదు. కావున ఈ బయలు తనను తాను ఎరగదు. కాబట్టి తనను తాను కూడా ఎరగదు. తనను తాను ఎరిగినా నేననేదే వస్తుంది. కాబట్టి నేననేదే లేనిది. నేననే దాన్ని ఎరగనిది అది. నేననేదే ఎరుగుతున్నది. నీలో, నాలో, సర్వంలో అంతా నేను ఎరుగుతున్నది ఏది అంటే గుర్తెరిగే చైతన్యము ఎరుక. కాబట్టి నేను ఎరుగుతున్నదే కర్మలు చేస్తోంది. నేను ఎరుగుతున్నదే సంకల్పిస్తోంది. నేను ఎరుగుతున్నదే మళ్ళీ పునరావృత్తి అవుతుంది. కాబట్టి అది తనను తాను ఎరగదు. అది ఇతరులను కూడా ఎరగదు. తనను తాను ఎరగలేనిది ఇతరులను కూడా ఎరగలేదు. ఇతరుల చే ఎరగబడదు. పోనీ ఇతరుల చేత అది ఎరగబడుతుంది. అదేమో దేన్ని చూడలేదు. అది దేన్ని చూడలేదు, చూడబడదు కూడా. ఇతరుల చేత కూడా ఎరగబడదు.
ఇతరులను తాను గుర్తించదు, ఇతరుల చేత కూడా ఎరగబడదు అది. ఇది జ్ఞానవర్జితం కావున, జ్ఞానం అనేది లేనిది కావున ఇది దేనిని పుట్టించరాదు. దేని పుట్టించాలన్నా కూడా పుట్టించడానికి కారణమైనది ఏమిటి? సంకల్పం లేనిదే దేనిని చేయలేవు. సంకల్పం లేకుండా ఏ వస్తువు కూడా తయారు కాదు. ఆ తయారు కావడానికి కారణమైనటువంటి సంకల్పానికి అవసరమైన జ్ఞానమే లేదు దాంట్లో, జ్ఞానవర్జితం కాబట్టి. దేనిని పుట్టించరాలదు, ఏ పనులు చేయజాలదు. పనులన్నీ దేనివల్ల చేస్తున్నాం? పనులన్నీ కూడా నీ సంకల్పం వల్లనే పనులు జరుగుతున్నాయి, లేదంటే ఏ పని జరగదు ఇంకా. కాబట్టి ఆ పనులు ఏవి కూడా చేయజాలదు అది. జ్ఞానవర్జితం కాబట్టి దేన్ని పుట్టించదు, మరియు ఏ పనులు చేయజాలదు, ఏ సంకల్పము దాంట్లో లేదు కాబట్టి. కావున కర్త మునిపే లేడు. కర్త అనేవాడు ఎప్పుడూ లేడు. కర్త పుట్టనే లేదు, ఆ కర్త అనేవాడు పుట్టనేలే. ఆ కర్త ఎప్పుడు ఎరుకలోని కలిగినటువంటి కర్త నిజానికి బయలులో లేడు. బయలులో ఎప్పటికీ కర్త లేడు, కర్తృత్వము లేదు. కాబట్టి కర్తృత్వం వహించేవాడు, సృష్టించేవాడంతా ఎప్పుడు పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఎక్కడ సంకల్పించాడో అక్కడ పుట్టి, ఆ సంకల్పం లేనిది కళ అని తెలిసిపోతే కనుక ముందే, శరీరం మూసిపోకుండా ముందే కనుక గురువాక్యం చేత తెలిసిపోతే, ఇప్పుడు నువ్వు ఉన్నప్పటికీ కూడా నేనున్నానని భావించినప్పటికీ నేనున్నాను అనేది రహితమైపోయి ఉంటుంది. కాబట్టి నీ కళ్ళ ముందు జరిగేది నేనున్నాననే భావన రెండు రహితమైపోయి జరుగుతున్న ప్రపంచము, వ్యవహారం అంతా కూడా కలగా తోచబడుతుంది. కాబట్టి కర్త అనేవాడు మునిపే లేడు అంటే, ఈ కర్తగా ఉన్నాడు మునుపు అని ఎవరు భావించారు? ఎవరైతే లేనెరుకలో ఈ వ్యవహారం అంతా ఉన్నదని చూస్తున్న దాన్నంతా నమ్ముతూ మిగతా జనులుగా ఉండే వాళ్ళందరికీ కర్త, కర్మక్రియలు, సృష్టి, మళ్ళీ లయం కావడం, ప్రళయం కావడం, మళ్ళీ పునఃసృష్టి కావడం అనే భావనలు ఉన్నాయి. ఎవరు ఈ పరిపూర్ణ భావనలో ఎవరైతే తాను రహితమై ఉన్నారో, తాను రహితమై ఉంటే ఆ కర్త మునుపు లేడు, ఈ జగత్ అనేది లేదు, కర్త పుట్టనే లేదు, కాబట్టి సృష్టి అనేది జరగనే లేదనే భావనలోకి వస్తారు. ఈ బయలు ఈ జగానికి మూలం కానే కాదు. ఎవరైతే ఇంతకుముందే చెప్పారు, ఇది జ్ఞానవర్జితం కాబట్టి దేనిని పుట్టించజాలదని. కాబట్టి సంకల్పం చేయదు. కాబట్టి ఏ సంకల్పముతో ఈ సర్వ జగత్తు రావడానికి కారణమైనదని భావించి ఈ విచారణ అంతా చేశామో, అది రహితమైతేనేమో తాను ఈ జగత్తు ఎవరు ఎప్పుడు కూడా లేనే లేదు, లేనటువంటి లేనెరుకలో కలిగినటువంటి లేని కళ అనేది అర్థమవుతుంది. లేదంటే అంతవరకు జరుగుతున్నటువంటి దానికంతటికీ సృష్టి స్థితిలయాలు ఉన్నాయనేటివి మామూలుగా భావంతో చూసే కనపడేటువంటి విషయం అది. తాను రహితమైనటువంటి వానికి ఎప్పుడు సృష్టికి పూర్వము సృష్టి లేదు, ఇప్పుడు జరుగుతున్నప్పుడు లేదు, మనం పోయిన తర్వాతను లేదు. కాబట్టి గురువాక్యం చేత నీవే లేనటువంటి స్థితి అయితే, మళ్ళీ అవి ఎప్పుడో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, మళ్ళీ పోతాయి అనేటువంటిది ఏవి మూడు లేవు. ముందు లేదు, బ్రహ్మాండానికి కారణమైనటువంటి సృష్టికి కారణమైనటువంటిది ముందు లేదు, తర్వాత లేదు, ఎప్పుడూ లేదు. కర్త మునుపే పుట్టలేదు, కర్త అనేవాడే లేడు. కాబట్టి బయలులో ఏమీ లేదు. బయలు ఈ జగానికి మూలం కానే కాదు. గురువాక్యం చేత ఎప్పుడైతే నువ్వు లేకుండా పోతే, ఈ కర్తగా ఉన్నటువంటి వాడు ఎప్పుడో ఒకప్పుడు ఉన్నాడని ఇప్పుడు వరకు విచారణలో భావించినటువంటి వాడు అంతా ఎగిరిపోతుంది ఒక్కసారిగా. అంతవరకు చెప్పుకున్నటువంటి సృష్టికి కారణమైనటువంటి సాంఖ్యమంతా కూడాను ఈ నీవు బ్రహ్మాండంగా భావించే దాన్ని గురించి ఎరగబట్టడానికి చెప్పినటువంటిదే. మళ్ళా ఇప్పుడంతా విచారణ చేసి ఆఖరికి వచ్చేయాలకు అది కూడా కలగా తేలిపాయి. ఆ కారణమైన వస్తువు లేదు, ఇదంతా కేవలం కలే. కర్త మునిపే పుట్టలేదు, కర్త అసలు పుట్టనే లేదు.
కర్తే పుట్టకపోతే కార్యము లేదు, కారణరూపము లేదు, కార్యరూపము లేదు. రెండు కారణం ఉంది, కారణం చేత కార్యం వచ్చింది. ఆ కార్యంలో స్థూలంగా కనబడి నేను నువ్వు సర్వ జగత్తు ఉన్నదని భావించినామే ఇన్నాళ్ళు. అది కూడా లేదు, అది ఎప్పుడో లేదు, అది ముందే లేదు. అసలు ముందే లేదనేది ఎప్పుడు విచారణ తర్వాత నువ్వు ఎరగబడిన తర్వాత అప్పుడు ముందే లేదనేది తెలిసిపోతుంది. లేదంటే అప్పుడు ఉన్నది ఇప్పుడు లయమవుతుంది, ఇదంతా పోతుంది. కాబట్టి నీవు శరీరం ఉన్నట్టుగానే నీవులో ఈ సంకల్పాలు, ఈ కారణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాజ్ఞానరహితమైనటువంటి స్థితిని నువ్వు పొందితే నువ్వు రహితమైతే, కాబట్టి నువ్వు లేవు, కర్త లేడు. ఈ కర్త ఈ జగత్తుగా చేయబడిన దాంట్లో దానికి ఒక కర్త ఉన్నాడనే భావన లేదు. ఏ కాలమందులు లేనటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి ఏ కాలమందును ఈ లేనట్టు లేనే లేదు, బ్రహ్మాండము లేనే లేదు. ఓ కళ మొదలైంది, నిజానికి కళలోంచి మేల్కొన్న తర్వాత కళలో జరిగినంచేపు నిజంగా భావించిందంతా ఏ విధంగా లేదో ఇప్పుడు ఈ విచారణలో గురుమేల్క చేత మేల్కొన్న వానికి సృష్టి మొదలయ్యింది, మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నింది అని భావించింది ఆ కాలంలోనూ లేదు, ఏ కాలంలోనూ లేదు. మేల్కొన్న తర్వాత కళే లేదు, కళలో జరిగినటువంటివి లేవు. కాబట్టి నువ్వు గురుమేల్క చేత మేల్కొంటే నువ్వు పుట్టినది లేదు, వ్యవహరించినది లేదు, దాంట్లో నుంచి ఈ సర్వం జరుగుతున్నట్టుగా భావించినది లేదు. అంతా కలగానే భావించేటువంటి స్థితి. కాబట్టి ఈ జగానికి మూలము బయలు ఎప్పుడూ కూడా ఈ జగానికి మూలం కాదు అనే వాక్యంతో ముగించారు. వాటికి సమయం సరిపోయింది. ఇంక 61వది రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. చెప్పు మీనా. ఇప్పుడు ఉన్నాడో లేదు, నువ్వే చెప్పన్నా. ఉన్నాడా? మ్యూట్ వచ్చే పెట్టుకొని చెప్తా ఉండాలి. మీనా చెప్పునా వచ్చినాడు. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఆనంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. గురు జై గురు.